సౌత్ ఆఫ్రికా మీద న్యూజిలాండ్ గెలవగానే ఇప్పుడు ఉన్న కుర్ర ఫ్యాన్స్ కాదు కానీ టీమిండియా ఓజీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ పగ 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 అని కొట్టున్నారనమాట. అంత పిచ్చెక్కింది. ఎందుకంటే 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ఈ న్యూజిలాండ్ ఇండియానే ఫైనల్స్కి వెళ్ళి, అప్పుడు కూడా టీమిండియా ఫుల్ ఫామ్లో ఉంది, అదే టీమిండియాని గెలిచిద్దనే అనుకున్నారు అందరూ. కానీ అలాంటి టైంలో అండర్ డాగ్గా వచ్చిన న్యూజిలాండ్ టీమిండియాకి షాక్ ఇచ్చి కప్పు తీసుకెళ్ళింది అనమాట. అప్పుడు గంగూలీ సెంచరీ కూడా కొట్టాడు ఆ మ్యాచ్లో, అయినా మనం గెలవాలి. అది కళతో చూస్తున్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు అవగాహన దొరికింది. మళ్ళీ యంగ్ ఫ్యాన్స్కి వచ్చామనుకోండి, వాళ్ళకి న్యూజిలాండ్ అనగానే గుర్తొచ్చేది 2019 వరల్డ్ కప్. దాని మీద ప్రతీకారం తెచ్చుకోవాలని యంగ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఓజీ ఫ్యాన్స్ వేరు కదా, వాళ్ళ 2000లో చూసింది వాళ్ళు ఇంకా మర్చిపోవాలి. సెంచరీ కొట్టి కూడా గంగూలీ ఇట్లా చూసి 10 ఓడిపోయినప్పుడు అవన్నీ. అందుకని చెప్పి వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టి ఈసారి ఆ పగ తీర్చుకోవాలి టీమిండియా అంటున్నారు. కాకపోతే దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్ ఏంటి అంటే టీమిండియాకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ అది గాయాలు. మనకి టీం అంతా బాగానే కనిపిస్తుంది, ఒకళ్ళు సరిగ్గా మ్యాచ్ ఆడకపోయినా ఇంకొకళ్ళు ఆడుతున్నారు, ఇలా కవర్ అవుతుంది, బాగుంది. కానీ గాయాలు అయితే ఉన్నాయి. మన టీంను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు అందరికి తెలుసుద్ది. షమి ఉన్నాడు, తన బౌలింగ్ బాగానే వేస్తున్నాడు, బంగ్లాదేశ్ మీద బాగా వేసాడు, తర్వాత పర్వాలేదు, ఆస్ట్రేలియా మీద బాగానే వేసాడు. కానీ మన ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్లో బౌలింగ్ వేస్తే వెళ్ళి మళ్ళీ కాలికి దెబ్బ తగిలింది, దానికి ప్లాస్టర్ చుట్టించుకుంటున్నాడు. జడేజా ఉన్నాడు, తనకి చేతికి దెబ్బ తగిలింది బౌలింగ్ హ్యాండ్కే, తన ప్లాస్టర్ వేసుకొని బౌలింగ్ వేస్తున్నాడు. ఇట్లా గాయాలైతే ఉన్నాయి. ఇవి మరీ సీరియస్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి 2023 వరల్డ్ కప్లో కూడా గాయాల కంపం ఉంచింది. ఆ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఉండుంటే మనం ఆల్మోస్ట్ కప్పు కొట్టేవాళ్ళం. ఎందుకంటే మన చివరిలో క్వశ్చన్ ఉండేది, పాండ్యా ఉంటే వచ్చే 4 సిక్స్లను కొడతారని చెప్పి. ఆ క్వశ్చన్ ఉన్నప్పుడు పైన వాళ్ళు అంత రిస్క్ తీసుకోనక్కర్లా, జాగ్రత్తగా ఆడుకుని టైం ఉండేది. ఆ క్వశ్చన్ ఒక విధంగా సూర్యకుమార్ అయితే ఇవ్వలేకపోయాడు. తనది ఇవ్వలేకపోవడం వల్ల టీం కప్పు కొట్టడం మీద ప్రభావం చూపించింది. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ గాయాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కోహ్లీ కూడా ప్రాక్టీస్లో గాయపడ్డాడంట. కోహ్లీ ఇప్పుడు ఎలాంటి ఫాన్ అని మనందరం చూస్తూనే ఉన్నాం. ఉదయం తనే మ్యాచ్ గెలిపిస్తూ వస్తున్నాడు చేజ్ అంటే. అలాంటి కోహ్లీ కూడా గాయపడేసరికి ఉందంటే ఓకే, మ్యాచ్ ఆడతాడు, 90% ఆడతాడు, అంత సీరియస్ ఇష్యూ కాదు. ఫాస్ట్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేసినప్పుడు బంతి వచ్చి మోకాలి తగిలింది, సో అంత పెద్ద ఇష్యూ కాదు, ఒకరోజు పడుకొని వేస్తే అయిపోయింది. కానీ ఒకవేళ కోహ్లీ ఆడకపోతే ఏంటి అని అసలు ఊహించుకోండి, కప్పు మళ్ళీ మర్చిపోవాల్సి వస్తుంది. ఒక కోహ్లీనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం టీంలో ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అది మెయిన్. ఇక రెండోది ఫామ్. అందరిది కాదు, నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అంటే రోహిత్ శర్మ ఫామ్. రోహిత్ శర్మ లాంటి ప్లేయరు 20-25 ఓవర్ దాకా క్రీజు ఉన్నాడనుకోండి, మ్యాచ్ మార్చేస్తాడు తనే. దుబాయ్ పిచ్చుల మీద 280 అలా కొడితేనే టాప్ మ్యాచ్ గెలిచేస్తాం. కానీ రోహిత్ శర్మ కనుక 20-25 ఓవర్ వరకు క్రీజులో ఆడుతుంటే మనకు ఖచ్చితంగా 300 దాటిపోయేది స్కోరు. కానీ రోహిత్ శర్మ ఏం చేస్తాడంటే ముందు 4 స్టార్ట్స్ ఇవ్వాలి, 5 స్టార్ట్స్ ఇవ్వాలి అనే ఆలోచనలో పడిపోయి పవర్ ప్లే ఉన్నా చాలు నేను అన్నట్లు ఆడుతున్నాడు. మంచిదే, కానీ ఫైనల్ ఒక్కటన్నా తను ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మైండ్ సెట్తో ఏమవుతుందంటే రోహిత్ శర్మ 20-30s ఇవి చేసి అవుట్ అయిపోతున్నాడు. అలా కాకుండా తను కనుక లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు, తర్వాత లేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లెక్కలో తీసుకుంటే తను అంత గొప్పగా ఆడిన మ్యాచ్ లేదు. తను ఆడట్లేదు అన్నట్లా తన పాత్ర తను వహిస్తున్నాడు. నాకు చెప్పిన బాధ్యత సెహ్వాగ్లాగా ఆడమని, సెహ్వాగ్లాగా ఆడదని చెప్పి. కానీ సెహ్వాగ్ కూడా సెంచరీ చేసేవాడు. సెంచరీ చేయడం గురించే మాట్లాడలేను, తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ మన చేతిలో ఉంటుంది, అది చెప్తున్నాను. ఈ తర్వాత గిల్లు కూడా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత సరిగ్గా ఆడట్లంటే తన కాన్ఫిడెన్స్గా దెబ్బ తగిలిందో మనకు తెలియదు. కానీ తను కొంచెం బాగా ఆడాలి. బౌలింగ్లో అందరూ పర్లేదు, కానీ కుల్దీప్ యాదవ్ ఒక్కడే అనుకున్న స్థాయిలో రాణించట్లేదు. పేసర్స్లో పాండ్యా, షమి మేనేజ్ చేసేస్తున్నారు. దుబాయ్లో మనకి స్పిన్నే ముఖ్యం కాబట్టి స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఇంకొంచెం మెరుగ్గా ఆడితే బాగుంటుంది. మామూలుగా ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్లు అందరూ కూడా స్పిన్నర్లు ముఖ్యంగా మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే 5.01 ఎకానమీతో బౌలింగ్ చేశాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా 5 దాట్లా వాళ్ళ ఎకానమీ. సో వాళ్ళందరూ వండర్ఫుల్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అయితే ఫైనల్ కదా, మనం ఇంత ఛాన్స్ ఇస్తే న్యూజిలాండ్ పట్టేసుకుంటారనమాట.
ఎందుకంటే న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ నా ఐసీసీ ఈవెంట్స్ అంటేనే ఒక రకంగా ఉంటుంది, నాకౌట్స్ ఇంకో రకంగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా రెండింటికి పెద్ద ప్రాబ్లం వస్తుందంటే ప్రాబ్లం కాదు, అవి అవతల టీమ్స్కి ఇచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే టాస్క్ ఐసీసీ నాకౌట్స్ ముఖ్యంగా 4 వెళ్ళనీరు వాళ్ళు అలాంటి ఫీలింగ్ పెట్టుకుంటారు. నువ్వు 4 మీద ఆధారపడి నీకు దమ్ముంటే సత్తం ఉంటే 6 కొట్టు, 4 అయితే వెళ్ళావు అన్నట్లు అట్లా ఆపేసి అంత ప్రాణమైన ఫీలింగ్ చేస్తారు. 6 కొట్టడానికి ట్రై చేసినప్పుడు అయితే అవుట్ అయ్యి చాలా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆస్ట్రేలియా మీద కూడా 6 కొట్టపోయింది, కోహ్లీ అవుట్ అయింది. ఇలా 6 కొట్టడానికి ట్రై చేసుకో అన్నప్పుడు నువ్వు రిస్క్ పెరిగిద్ది. 6 కొట్టడానికి ట్రై చేసినప్పుడు ఆ రిస్క్ తీసుకో నువ్వు, అప్పుడు నేను నీకు అదృష్టం బాగా 6 వెళ్ళిద్ది, లేకపోతే నా చేతికి దొరుకుతావు. 4 అయితే పోదని వాళ్ళ ఫీల్డింగ్ చూడండి, దూకుతుంటారు బంతి మీదకి. గ్లెన్ ఫిలిప్ చూశారు కదా మొన్న లాస్ట్ టైం గ్రూప్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ ఆడినప్పుడు ఎట్లా ఫీల్డింగ్ చేస్తున్నాడు, దూకుతుంటాడు తను. ఆల్మోస్ట్ అందరూ అట్లే ఆడతారు. కేన్ విలియమ్స్ కూడా అలానే పట్టాడు క్యాచ్. వాళ్ళ ఫీల్డింగ్ అంత అలా హై పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట స్టేక్స్ ఎక్కువ ఉన్నప్పుడు. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని రిస్క్లు ఎక్కువ తీసుకోకూడదు, తెలివిగా ఆడాలి, చాలా తెలివిగా ఆడాలి. ఇక ప్రెషర్ అనమాట, ఫైనల్ మనకి ఐసీసీ ఫైనల్స్కి వచ్చేసరికి ప్రెషర్ పెరిగిపోయింది. ఇప్పుడు టీమిండియా చూసుకోండి, 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రెషరే మనకి. అంతకుముందు వరుసగా మనం ఫైనల్కి ఎప్పుడు ఐసీసీ నాకౌట్స్కి వస్తే ప్రెషర్ ఎక్కువ తీసుకోలేము. ప్రెషర్ న్యూజిలాండ్ బాగా అలవాటే. ఎలా వాళ్ళు ఐసీసీ టోర్నీస్ అన్నీ లెక్క వేసుకునే హిస్టరీ ఎక్కువగా సెమీస్కో ఫైనల్స్కో వచ్చిన టీం అదే. సో వాళ్ళకి అది అలవాటైంది. ఈ మధ్య మనం కూడా చాలా వచ్చాం, కప్పు కొట్టలేదనే బాధ ఈ ప్రెషర్ తీసుకోవడానికి మింగేస్తుంది మనకి. సో మనం ఫైనల్కి వచ్చాం, మళ్ళీ ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నాం. మెయిన్ ఇష్యూ నాకు ఎక్కడ వచ్చిందంటే ఇలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్లో రోహిత్ శర్మ వండర్ఫుల్ క్రికెటింగ్ బ్రెయిన్, మంచి ఫీలింగ్ పెడతారు, కానీ ప్రెషర్ వచ్చినప్పుడు తను కూడా కొంచెం ఇది అవుతాడు. అలా అవ్వకపోతే కప్పు మందే. ప్రెషర్ని మనం కనుక సరిగ్గా తీసుకుంటే. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్, అదే మనం ఆల్మోస్ట్ అన్ని ఐసీసీ టోర్నీలో ఫైనల్ సెమీస్కి వస్తున్నాం. సో నేను రోహిత్ శర్మ తప్పట్లా, ప్రెషర్ తీసుకోవడం అనేది అందరికి రాదు. రోహిత్ శర్మకు వచ్చు, ఆ వచ్చిన దాన్ని మర్చిపోకుండా అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే కప్పు మనం కొట్టేస్తాం. మనకి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఐసీసీ నాకౌట్స్ న్యూజిలాండ్ మీద మనకి అంత గొప్ప రికార్డ్ లేదు, ట్రాక్ రికార్డ్. ఇట్లా ఐసీసీ టోర్నీలోనే మన మీద న్యూజిలాండ్కి బెటర్ రికార్డు ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో రీసెంట్గా చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ వచ్చేసాక చూసుకుంటే మన నాకౌట్స్కి వచ్చాక కూడా న్యూజిలాండ్ని గట్టిగానే ఎదుర్కొంటున్నాం, ఓడిస్తున్నాం. రీసెంట్గా మనం 2023 వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్ ఓడించాం, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో ఓడించాం. ఇలా మన న్యూజిలాండ్ని ఈ మధ్యకాలంలో బాగానే ఓడిస్తున్నాం వైట్ బాల్లో. దాన్ని ఫోకస్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఆడాలి. అదే రికార్డు మళ్ళీ కంటిన్యూ చేసి ఈ ఫైనల్ కూడా గెలవాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు అదే కోరుకుంటారు, అది నాకు తెలుసు. కాకపోతే ఇప్పటివరకు మనం ఓడిపోకుండా వచ్చాం కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలుస్తాం అని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో నాకు అదే జరిగింది. అన్నీ గెలుస్తావచ్చు, ఇది కూడా గెలిచేస్తాం అనుకున్నాం. ఒక్క హెడ్ మనకు హెడేక్స్ ఇచ్చాడు. అట్లానే ఇప్పుడు టీంలో కూడా న్యూజిలాండ్ టీంలో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఒక్క ఛాన్స్ వస్తే చాలు కుమ్మేస్తారన్నమాట అవతల వాళ్ళని. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద సెమీఫైనల్ చూడండి, వాళ్ళిద్దరు దుమ్ము దులిపారు. వాళ్ళు కాక కనిపించారు, కానీ డారెల్ మిచెల్ ఉన్నాడు న్యూజిలాండ్ మిలియడర్ బ్యాట్స్మెన్, తనంత కనిపించాడు కానీ ఇన్నింగ్స్ నిర్మించేస్తాడు. ఇక దుబాయ్ పిచ్ స్పిన్నర్లు ముఖ్యం, అందుకే మనం 4 స్పిన్నర్లు ఆడిస్తున్నాం. న్యూజిలాండ్లో కూడా అంత మంచి స్పిన్నర్లు ఉన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన టీమ్స్ అన్నీ తీసుకోండి, వాటన్నిటిలో స్పిన్నర్ల విషయంలో టీమిండియాకి అంత గట్టి పోటీ పగలిగి న్యూజిలాండ్ ఒకటే. శాంట్నరు, బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ వేస్తాడు, రచిన్ రవీంద్ర వేస్తాడు. మనకు ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ల దగ్గర మనం కొంచెం తడబడుతున్నాం ఈ మధ్యకాలంలో. రచిన్ రవీంద్ర లెఫ్ట్ హ్యాండ్ వేస్తాడు, శాంట్నర్ అదే వేస్తాడు. శాంట్నర్ బంతిని పెద్ద స్పిన్ తిప్పుడు, కానీ సూపర్ యాంగిల్స్లో వేస్తాడు బౌలర్. చాలా చక్కగా లైన్ లెంత్ ఏమంటే ఎక్కడేమంటే అక్కడే వేస్తాడనమాట, మిషన్ లాగా. గ్లెన్ ఫిలిప్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి బంతితో కూడా మెరుపులు మెరిపిస్తాడు, బ్యాటింగ్ కూడా చేస్తాడు ఫిలిప్స్. ఇంకా ఫీలింగ్ అయితే చెప్పనాకల్లా. గ్రూప్ మ్యాచ్లో కోహ్లీ క్యాచ్ పట్టాడు కదా ఫిలిప్స్, అది నా బుర్రలోంచి కూడా పోవట్లేదు అనమాట. అట్లాంటి క్యాచ్ అట్లాంటి పడుతుంటారు వాళ్ళు. కీ మూమెంట్ అటువంటి క్యాచ్ కూడా పడింది అనుకో, మన మీద ప్రెజర్ వచ్చేసరికి మన బుర్ర తిరిగిపోయింది. ఫ్యాన్స్కి మనకే అంత ఉంటే ఆడుతున్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఆ ప్రెజర్ని వాళ్ళు కొంచెం తట్టుకొని ఆ 2000 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ పగ తీర్చుకొని 2019 సెమీస్ పగ కూడా కొంచెం
తీరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ ట్రోఫీ కొట్టాలి టీంలోకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. ఇంకో కొత్త వీడితో మేము ముందుకు వస్తాను. మళ్ళీ అప్పటి వరకు బాయ్ బాయ్.